నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ క్షమయా ధరిత్రి. కథని చివరి వరకు వినండి. నచ్చితే గనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హైప్ పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. పొద్దున్నే పూజ గదిలో గణగణ మోగుతున్న గంట చప్పుడికి చప్పున మెలకు వచ్చింది జలజకి. అబ్బా, పొద్దున్నే ఈవిడ గారి పూజ ఒకటి, సెలవు రోజు కూడా కంటి నిండా నిద్రపోనివ్వరు కదా. నాన్ సెన్స్. తలగడతో మొహం దాచుకుని మళ్ళీ అటువైపు తిరిగి పడుకుంటూ అత్తగారిని విసుక్కుంది జలజ. ఒక్కసారి మెలకు వచ్చిందంటే మళ్ళీ ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టదు. ఇహ లాభం లేదు అనుకుంటూ లేచింది. జుట్టు ముడివేసుకుంటూ నైటీలో మెట్లు దిగుతున్న జలజకి హాల్లో వరుసగా నిలబడిన వంటామ, డ్రైవర్ సహా పని వాళ్ళందరికీ హారతి చూపిస్తున్న అత్తగారు కనిపించింది. వాళ్ళంతా ఎంతో వినయంగా ముందు కొంగి భక్తితో ఆ హారతిని కళ్ళకద్దుకుంటున్నారు. కాసెపోసి కట్టిన కంచిపట్టు చీరలో ఉన్న అత్తగారిని వెనక నుండి ఒక్క క్షణం అలానే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది జలజ. పచ్చి పెసర రంగుకి మెరూన్ కలరు హంసల చెరి బోర్డర్ చీరలో మెరిసిపోతోంది. తలారా స్నానం చేసి వదిలేసిన పొడవాటి జుట్టు చివర వేసుకున్న చిన్న ముడి, మొహాన ఎర్రటి కుంకుమ బొట్టు, జీవం ఉట్టిపడే కళ్ళకి సన్నటి కాటుక రేఖ, ముక్కుకు ఎర్రని 7 రాళ్ల ముక్కు పుడక, చెవులకు అంతేసి ఎర్రరాళ్ల కమ్మలు, ఆమె మేనిఛాయతో పోటీ పడుతూ మెడలో మెరిసిపోతున్న బంగారు చంద్రహారం. 65 వయసులో అత్తగారు ధరిత్రీదేవి సాక్షాత్తు ఆ మహాలక్ష్మి అందాన్ని తనే పోత పోసుకుందా అన్నట్టుగా ఉంది. అబ్బా, ఎంత అందం ఈవిడిది! వయసులో ఉన్నప్పుడు ఇంకెంత అందంగా ఉండేవారు. తను కూడా అందంగానే ఉంటుంది. అయినా సరే అత్తగారి అందం ఒక్క క్షణం ఆమెను అసూయపడేలా చేసింది. బ్రష్ చేసుకుని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న కోడలికి కాఫీ ఇస్తూ, నువ్వు కూడా తలారా స్నానం చేసిరా జలజ. ఈరోజు ముక్కోటి ఏకాదశి, ఆదివారం కూడా కలిసి వచ్చింది నవ్వుతూ అంటున్న అత్తగారిని చూస్తే చిరాకేసింది జలజకి. అక్కడే దేవుడి గది ముందు గద్దెపీట మీద కూర్చుని జపం చేసుకుంటున్న 80 ఏళ్ల అత్తగారు ఒక్క క్షణం వెనక్కి తిరిగి జలజ వైపు అభావంగా చూసి మళ్ళీ జపంలో నిమగ్నమయ్యారు. ఏదో అనబోయి మామగారిని చూసి నిశ్శబ్దంగా ఉండిపోయింది జలజ. నువ్వెలాగూ అందరి గురించి పూజలు చేస్తావు కదా ధరిత్రి, ఇక సెలవు రోజు కూడా కోడల్ని కూడా పూజలంటూ హడావిడి చేసి ఇబ్బంది పెట్టడం ఎందుకోయ్ అన్నారు. అప్పుడే అక్కడికొచ్చిన మామగారు. తన మనసులోని మాట ఆయనే అనడంతో జలజకు లోపలే సంతోషం వేసింది. అవును అన్నట్టుగా తలూపింది మామయ్య గారి వైపు చూస్తూ. అత్తగారి చేతి కాఫీ నెమ్మదిగా సిప్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్న జలజ, ఎలా ఉందమ్మా కాఫీ, పంచదార సరిపోయిందా? రోజు అడిగే విషయమే, అయినా అత్తగారి గొంతులోని ఆత్మీయతకి ఒక్క క్షణం కరిగిపోయి అమృతంలా ఉంది అనాలి అనుకుంది. కానీ మళ్ళీ తన అహం అడ్డొచ్చి ఆ పర్వాలేదు అంది ముక్తసరిగా. ఇంతలో మా అమ్మగారు, ధరిత్రి ఒక్కసారి ఇలా రా తల్లి, నా పూజ అయిపోయింది అని పిలవడంతో ఒక్క పరుగున ఆవిడ వద్దకు వెళ్ళి ఆమె చెయ్యి పట్టి లేపుతూ జాగ్రత్తగా, అత్తయ్య నా భుజం మీద చెయ్యి వేయండి అని పద్దిలంగా ఆమెను గదిలోకి నడిపించుకుంటూ వెడుతున్న అత్తగారిని కళ్ళప్పగించి వింతగా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది జలజ. మా అమ్మగారు అంటున్నారు కోడలితో, నీ పూజ కూడా అయిపోయింది కదా, ఇక ఆ పట్టుచీర మార్చుకుని 4 ఎండుమిరపకాయలు, కళ్ళ ఉప్పు పట్టురా, దృష్టి తీస్తాను. ఎవరిదో ఎందుకు, నా దృష్టి తగిలేలా ఉంది నీకివాళ. చచ్చా, ఊరుకోండి అత్తయ్య మీరు మరీను. అత్తగారి మాటలకి ముసిముసిగా నవ్వుతూ సిగ్గుపడుతున్న తన అత్తగారు ఎందుకో కొత్తగా పెళ్ళై ఆ ఇంట్లో అడుగుపెట్టిన తనకంటే కూడా
ఆమె తన అత్తగారికే అంత ప్రాధాన్యం ఇవ్వడం జలజకేమీ నచ్చలేదు. ఇంతలో హాల్లోంచి వినిపించిన మాటలకి తల తిప్పి చూసింది జలజ. బాగున్నాను అన్నయ్య. ఈరోజు పండగ కదా, కాలనీలో వెంకటేశ్వర స్వామి గుడికొచ్చాను. ఇక్కడి దాకా వచ్చాను కదా, ప్రసాదం ఇచ్చి మిమ్మల్ని అందరినీ చూసి వెళదామని వచ్చాను అంటోంది మామయ్య గారి చిన్న చెల్లెలు నిర్మల. వదిన ఏం చేస్తోందన్నయ్య అంటూ డైనింగ్ హాల్లో కూర్చున్న తనను పట్టించుకోకుండానే గదిలోకి వెళుతున్న నిర్మలను చూస్తే ఒళ్ళు మండిపోయింది జలజకి. అమ్మా నిర్మల, బావున్నావా అంటూ గది బయటకొచ్చిన ధరిత్రీదేవి తన పాదాలకు నమస్కరిస్తున్న ఆడపడుచును అక్కున చేర్చుకుంది. ఒక్కదానివే వచ్చావా నిర్మల? మా తమ్ముడు రాలేదా? అటు ఇటు చూస్తూ నవ్వు మొహంతో అడుగుతున్న అత్తగారి వైపు చూసిన జలజ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోబోయింది. అంతలోనే జలజ, నిర్మల పిన్నిరా అంది. నువ్వు రావడం జలజ గమనించినట్టుంది నిర్మల అని అత్తగారే సంజాయిషి ఇవ్వడంతో ఒక్కింత ఆశ్చర్యానికి గురవుతూ తల తిప్పుకుంది. బావున్నావా జలజ? నిర్మల ఎందుకో మొక్కుబడిగా అడిగినట్టు అనిపించి ఒక్కసారి తలూపి అక్కడి నుంచి వెళ్ళిపోయింది జలజ. గత 5 సంవత్సరాలుగా జలజ ఆంధ్రా బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తుంది. అందమైంది, తెలివైంది. తన పనితనంతో పై అధికారుల మెప్పు, గుర్తింపు పొందిన అధికారిణి. కానీ ఇంట్లో ఇలా ఏ ప్రాధాన్యము, గుర్తింపు లేకపోవడం, ముఖ్యంగా అత్తగారికున్న ఇంపార్టెన్స్ ముందు తను వెలా పోవడం, దాన్ని తట్టుకోవడం జలజ వల్లైతే అస్సలు కావడం లేదు. జలజ ఇదే విషయాన్ని తన చిన్ననాటి స్నేహితురాలు తహసీల్దారుగా పనిచేస్తున్న శ్రీలతతో పంచుకుంది. ఒక్క మాట చెప్పు జలజ, నిన్నింట్లో అందరూ బాగా చూసుకుంటున్నారు కదా, ముఖ్యంగా మీ ఆయన. ఇంటి పెత్తనం, అధికారాలు నీ చేతికి రావాలంటే రాత్రికి రాత్రే వచ్చేవు. కొంతకాలమైనా బరువులు, బాధ్యతలు మోయాలి, కష్టనష్టాలు భరించాలి. దానికి ఎంతో ఓర్పు కావాలి. నువ్వు కొంచెం ఆలోచిస్తే ఇప్పుడు మీ అత్తగారు పొందుతున్న ఆ గౌరవం, ఆ స్థానం ఆవిడ ఎన్నో ఏళ్ళు అనుభవాలతో సంపాదించుకుని ఎస్టాబ్లిష్ చేసుకుని ఉంటారనే విషయం మనకు అవగతమవుతోంది. అయినా నువ్వు పెళ్ళయ్యి ఆ ఇంట్లో అడుగుపెట్టి ఎంతో కాలం కాలేదు. అప్పుడే నీకింత తొందర దేనికే? కొంతకాలం పోనివ్వు. నువ్వెలాగూ బ్యాంకులో పనితో సతమతం అవుతూనే ఉన్నావు. మళ్ళీ ఇంటి బాధ్యతలు కూడా ఇప్పుడే నెత్తిన వేసుకోవడం నీకు అవసరమా చెప్పు? కాస్త లైఫ్ని ఎంజాయ్ చేయవే. నిన్నగాక మొన్న పెళ్ళయింది, కాస్త మీ ఆయనతో సరదాగా గడుపు. నిజానికి నేను నీలాగే అత్తగారింట్లో ఉమ్మడి కుటుంబంలో ఇన్సెక్యూర్గా నాకు ఎలాంటి ఐడెంటిటీ లేదేంటి అని బాధపడేదాన్ని ఒకప్పుడు. అప్పుడు మా అమ్మ ఇదిగో ఇప్పుడు అచ్చు నేను నీకు చెప్పినట్టుగానే చెప్పి నా కళ్ళు తెరిపించింది. అప్పటి నుంచి నేను మా అత్తగారికి ఇచ్చే గౌరవం మా అత్తగారికి ఇచ్చేస్తాను. ఇంట్లో నాకు ఇష్టమైనట్టుగానే పనులన్నీ జరిగేలా చూస్తాను. ఇది కూడా ఒక అందమైన అధికారమే కదా. శ్రీలత మాటలు వినడానికి బాగున్నట్టే అనిపించినా గాని ఎందుకో జలజకు రుచించలేదు. ఒకవేళ నిజంగా శ్రీలత అన్నట్టు తను తన అత్తగారిని చూసి ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వటం లేదు కదా. ఆమె అందం, ఆకర్షణ, మాట తీరు, మంచితనం, మన్నన, వినయం, మా అమ్మగారి పట్ల కోడలిగా ఆమెకున్న విధేయత, ఆడపడుచుల పట్ల చూపించే ఆదరణ, మరుదుల పట్ల ఉన్న అభిమానం, మామయ్య గారి కనుసన్నలలో మెలుగుతూ పనివాళ్ల మీద చూపించే సానుభూతి, ఇంట్లో అందరికీ తలలో నాలుకలా. ఆ మాటకొస్తే తనని కూడా ఎంతో ఆత్మీయంగా, ఎంతో ప్రేమగా చూసుకుంటారు అత్తయ్య గారు. అయినా సరే తనకెందుకో అది కాస్త అతిశయంగా అనిపిస్తుంది. అది నటనేమో అని కూడా అనుమానంగా ఉంటుంది అప్పుడప్పుడు. ఒకవేళ తన అనుమానం తప్పేమో, ఆవిడది నిజంగా ప్రేమాస్పద హృదయమేమో. ఏది ఏమైనా ఆవిడను అటు వాళ్ళ అత్తగారు ధరిత్రి అంటూ ఎత్తుకెత్తు మాణిక్యంలా చూసుకోవడం, ఆడపడుచులు, మరుదులు వదినా వదినా అంటూ ఎక్కడలేని ప్రాధాన్యమిస్తూ ప్రతి పనిలోనూ ఈమె సలహా తీసుకోవడం, కెనడాలో ఉన్న పెద్ద కొడుకు, పెద్ద కోడలు ప్రతిరోజు వీడియో కాల్లో నవ్వుతూ ముచ్చటించడం, శ్రీరామ్ కూడా ఇంట్లో ఉన్నంతసేపు
అమ్మా అమ్మా అంటూ ఆమె వెంటే తిరగడం, పని వాళ్ళంతా పెద్దమ్మ అంటూ ఆమె పట్ల ఎంతో గౌరవంతో వినయంగా ప్రవర్తించడం, మామగారు కూడా ప్రతి చిన్న విషయము ధరిత్రి అంటూ ఈవిడకే చెప్పి చేయడం తను భరించలేకపోతోందా? అయినా శ్రీరామ్ పెళ్లికి ముందే తనకు చెప్పాడు, అన్నయ్య కెనడాలో సెటిల్ అయ్యాడు, అమ్మ నాన్న నాన్నమ్మ మనందరం కలిసే ఉంటాం పెళ్లి తర్వాత అని. అదే విషయం అమ్మతో చెప్పినప్పుడు, నువ్వు అసలే ఉద్యోగస్తురాలివి, ఇంట్లో పెద్దవాళ్ళుంటే నీకు కూడా సహాయంగా ఎంతో ధైర్యంగా ఉంటుందిలే అని సపోర్ట్ చేసింది. అప్పుడు తను ఓకే అంది. అప్పుడు తనకు తెలియలేదు కానీ తనకిప్పుడు ప్రత్యక్షంగా అదెంత భరించరానిదిగా ఉంటుందో అర్థమవుతోంది. ఊహూ, దీనికి ఏదైనా విరుగుడు ఆలోచించి తీరాల్సిందే, ఇంట్లో తన ఉనికిని తెలియజేయాల్సిందే అనుకుంది. తను చేసేది ఏదైనా చాలా జాగ్రత్తగా చెయ్యాలి అనే విషయం కూడా అర్థమైంది జలజకి. ఏంటోయ్, ఒక్కదానిమే కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు? ఏంటా పరధ్యానం? ఏ లోకంలో విహరిస్తున్నావు నువ్వు? కళ్ళ ముందు చిటికెలు వేసి అడుగుతున్నాడు తన భర్త శ్రీరామ్. ఆహా, ఏం లేదు శ్రీరామ్, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? ఉండు, కాఫీ తీసుకొస్తాను అని కుర్చీలోంచి లేవబోయింది. అదేం వద్దు, కింద తాగే వస్తున్నాను. ఆఫీస్ నుంచి రాగానే అమ్మ తన చేతులతో అమృతం లాంటి కాఫీ ఇవ్వడం మనకు అలవాటే కదా. కళ్ళెగరేసి చిత్రంగా నవ్వి, నువ్విలా రాబోయ్, నా పక్కన కూర్చుని కబుర్లు చెప్పు చాలు. తన చెయ్యి పట్టి లాగుతూ అంటున్న శ్రీరామ్ వైపు చూసి నవ్వుతూ లేచొచ్చి అతని పక్కన కూర్చుంది జలజ. ఇంకా ఎంతకాలం అత్తయ్యని ఇలా ఇబ్బంది పడతావు నువ్వు? కాఫీ ఇవ్వడం లాంటి చిన్న చిన్న పనుల దగ్గర నుంచి వాళ్ళ అత్తగారిని చూసుకునే పనుల వరకు ఆవిడే అన్ని చేసుకోవాల్సి వస్తుంది. నీ పనులు నాకు కొన్ని వదిలేసేయి. ఇప్పుడు నేను వచ్చాను కదా నీ లైఫ్లోకి, ఈ ఫ్యామిలీలోకి. రామబాణం లాంటి తన మాటలు సాధ్యమైనంత మృదువుగా ఉండేటట్టు చూసుకుంది జలజ. తనేనా అసలు ఇలా మాట్లాడుతున్నది? తన గొంతు తనకే చిత్రంగా అనిపించింది. తన నటనకి తనను తానే అభినందించుకుంది. రియాక్షన్ కోసం క్రింగంట శ్రీరామ్ వైపు చూసింది. ఓ రియల్లీ, థ్యాంక్ యూ డియర్, అమ్మని అర్థం చేసుకున్నందుకు. భార్య చేతిలో చెయ్యి వేసి ప్రేమగా నొక్కుతూ అన్నాడు శ్రీరామ్. జవాబుగా భర్త భుజంపై తల అంచి మధురంగా నవ్వింది జలజ. బ్యాంకు నుండి ఇంటికొచ్చిన జలజ బయట వాష్ బేసిన్ దగ్గర బళ్ళున వాంతి చేసుకోవడం గమనించిన మా అమ్మగారు, ధరిత్రి, అమ్మ ధరిత్రి అని కోడల్ని కేకేసింది. ఏంటత్తయ్య? హడావిడిగా వచ్చింది ధరిత్రీదేవి. హడావిడిగా అలా వచ్చిన కోడలితో, అదిగో చూడు, నీ కోడలు బయట బళ్ళు బళ్ళున వాంతి చేసుకుంటున్నది. నువ్వు నాయనమ్మవు కాబోతున్నావు అనే తీపి కబురు ఏదైనా చెబుతుందేమో చూడు కాస్తా. చివరి మాటలు గొంతు తగ్గించి అంటూ ముసిముసిగా నవ్వుతోంది మా అమ్మగారు. అవునా? అయ్యో, జలజ బ్యాంకు నుంచి వచ్చిన విషయమే నేను గమనించలేదత్తయ్య అంటూ కోడలి దగ్గరికి పరుగు పరుగున వెళ్ళింది ధరిత్రీదేవి. అప్పటికే కళ్ళు మొహం ఎర్రగా కందిపోయి నీరసంగా ఉన్న జలజతో, ఏంటమ్మా జలజ, ఒంట్లో బాగోలేదా? ఆదుర్దాగా అడిగింది. ఏం లేదండి, నిన్న శ్రీరామ్తో హోటల్కి వెళ్ళాను కదా, అక్కడ బయట తిన్న తిండి సరిపడినట్టుంది, అజీర్ణం చేసింది అని చెప్పింది. మనసులో ఏంటి అతి? వీళ్ళు వీళ్ళ అతీను అనిపించిన బయటకు నవ్వబోయింది జలజ. ఉండు, ఇలారా అంటూ కోడలి చేయి పట్టి తీసుకొచ్చి డైనింగ్ హాల్లో కుర్చీలో కూర్చోబెట్టి తన కొంగుతో జలజ మొహం తుడిచింది ధరిత్రీదేవి. గబ్బగబ్బా పిడికిట్లోకి గళ్ళుప్పు తెచ్చి ఇరుగు దృష్టి పొరుగు దృష్టి అంటూ దృష్టి తీసింది. కాస్త పంచదారతో జీలకర్ర కలిపివు ధరిత్రి, అమ్మాయికి వికారం తగ్గిపోతుంది. లోపల నుంచి అత్తగారు కేకేసి చెప్పడంతో గబ్బగబ్బా ఆవిడ చెప్పినట్టే చేసి మంచినీళ్లు తెచ్చిచ్చింది. ఏంటి వీళ్ళ హడావిడి, ఎంత చిన్న విషయానికి అని మనసులోనే చిరాకు పడిన జలజ లేచి పైకెళ్ళిపోయింది తన గదిలోకి. మా అమ్మగారు ఊహించినట్టుగానే జలజ నెల తప్పింది. 3వ నెల అని తెలియగానే ఇంట్లో వాళ్ళ ఆనందాలకి అవధులు లేకుండా పోయాయి. ఆఫీస్ పని మీద టూర్కి వెళ్ళిన శ్రీరాము అక్కడ పని వదిలేసి వెంటనే తిరుగు ప్రయాణం అయ్యాడు.
ఈ శుభవార్త తెలిసిన ధరిత్రీదేవి సంతోషానికైతే పట్టపగ్గాలే లేవు. కోడలిని ఇంకా అపురూపం చేయసాగారావిడ. గర్భసంచి బలహీనంగా ఉందని, బెడ్ రెస్ట్ అవసరమని డాక్టర్ చెప్పడంతో ఎంతో టెన్షన్కి గురయ్యారు ధరిత్రీదేవి ఇంకా మా అమ్మగారు. కానీ అంతగా భయపడాల్సిందేమీ లేదని, విశ్రాంతి తీసుకుంటూ జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని డాక్టర్ చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారంతా. ధరిత్రీదేవి ఈ విషయం శ్రీరామ్కి చెప్పడంతో ఇక్కడుంటే ఏమీ తోచడం లేదని బ్యాంకుకు వెళ్తానంటుందేమోనని భయపడి లీవ్ పెట్టించి దగ్గరుండి భార్యని వాళ్ళ పుట్టింట్లో దింపొచ్చాడు శ్రీరామ్. మధ్య మధ్య కోడలికి అన్ని రకాల పలహారాలు, స్వీట్లు చేయించి పట్టుకెళ్లి పుట్టింట్లో ఉన్న జలజను చూసొస్తున్నారు ధరిత్రీదేవి. తాము ఘనంగా చేసిన సీమంతానికి అత్తగారు, ఆడపడుచులు రకరకాల స్వీట్లు, పలహారాలతో కూతురికి కంచిపట్టు చీరలు బహుమతిగా ఇవ్వడం చూసి వాళ్ళ అపురూపానికి, చూపించే ఆప్యాయతకు ఆనందంతో నోట మాట రాలేదు జలజ తల్లి సుశీలమ్మకి. కూతురు అదృష్టానికి, కూతురికి దొరికిన కుటుంబానికి మురిసిపోయారామె. త్వరలోనే పండంటి పాపాయికి జన్మనిచ్చింది జలజ. వాళ్ళింటికి మహాలక్ష్మి వచ్చిందని మురిసిపోయారు ధరిత్రీదేవి. బాలసార కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించారు జలజ పుట్టింటి వాళ్ళు. పాపాయికి 3వ నెల వెళ్ళగానే మంచి రోజు చూసుకుని వచ్చి మళ్ళీ డ్యూటీలో చేరింది జలజ. పాపాయి పన్ను చూసుకోవడం కోసం ప్రత్యేకంగా ఒక ఆయాను పెట్టినా పాపాయి పనులన్నీ ఎక్కువగా ధరిత్రీదేవే చూస్తున్నారు. పాపాయి ఆమెకు బాగా అలవాటైపోయింది. ఎంతగా అంటే ధరిత్రీదేవి వద్ద ఉంటే జలజ దగ్గరకు కూడా వెళ్ళట్లేదు. తన పాపాయి తనకి దూరం అవుతుందనే బలమైన భావన జలజను తెలియని భయానికి లోను చేస్తోంది. అత్తగారి పట్ల అసహనానికి గురి చేస్తోంది. ఆమె బుర్ర మళ్ళీ చురుగ్గా ఆలోచించడం మొదలుపెట్టింది. ఏమిటి ఈ సమస్యకు పరిష్కారం? వీళ్ళని దూరంగా ఉంచడమే ఏకైక పరిష్కారంగా తోచింది జలజకి. కానీ అది ఎలా సాధ్యం వీళ్ళని దూరం చేయడం అని ఆలోచించసాగింది జలజ. అనుకున్నదే తడువుగా ఆ ఇంటికి దగ్గరగా ఎప్పుడో శ్రీరామ్ కొన్న ఫ్లాట్లో ఇల్లు కట్టుకోవడానికి పథకం రచించింది. ఆమె మనసులో రూపుదిద్దుకున్న మరో ఆలోచన గురించి ఎంత మాత్రం తెలియని శ్రీరామ్ ఇప్పుడున్న ఇల్లు సరిపోవడం లేదని, ఎవరైనా ఎక్కువ మంది అతిథులు వస్తే ఇబ్బందిగా ఉందని, చిన్న చిన్న కుటుంబ ఫంక్షన్లు కూడా నిర్వహించుకోవడానికి కూడా అనువుగా లేదని చెప్పిన భార్య మాటల్లో నిజం ఉండడంతో అన్ని హంగులతో తను ఓపెన్ ఫ్లాట్లో పెద్ద ఇల్లు కట్టడానికి కన్విన్స్ అయ్యాడు శ్రీరామ్. జలజ తల్లిదండ్రులతో, కుటుంబ సభ్యులతో ఈ విషయం మాట్లాడతానని మాటిచ్చాడు. అన్నట్టుగానే వారితో మాట్లాడిన శ్రీరామ్ ఈ విషయంలో వాళ్ళకి ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో మంచి రోజు చూసి ఇంటి పనులు మొదలు పెట్టాడు. ఏడాది తిరగక ముందే ఇల్లు కట్టడం పూర్తి కావడం, గృహప్రవేశం అయిపోవడము జరిగింది. ధరిత్రీదేవి దంపతులిద్దరూ పీటల మీద కూర్చొని వాస్తు పూజ, లక్ష్మీ పూజ, సత్యనారాయణ వ్రతము నిర్వహించగా గృహప్రవేశం బంధువుల కోలాహలంతో ఘనంగా సందడిగా జరిగిపోయింది. అప్పటికే కోడలి మాటల ద్వారా ఆమె ప్రైవసీ కోరుకుంటోందని గ్రహించిన ధరిత్రీదేవి, అమ్మా మీ సామాన్లన్నీ సర్దుకోండి, మంచివాళ్ళు ఎవరైనా దొరకగానే ఈ ఇల్లు కిరాయికిచ్చేద్దాము అని శ్రీరామ్ అన్నప్పుడు అసలు విషయం నెమ్మదిగా చెప్పారు ధరిత్రీదేవి. తమకు ఎన్నో ఏళ్లుగా ఈ పాత ఇల్లు అలవాటైపోయిందని, ఇల్లు మారితే నానమ్మ చాలా ఇబ్బంది పడతారని, అందుకే కొంతకాలం తర్వాత చూద్దామని చెప్పటం విని హతాశుడయ్యాడు శ్రీరామ్. అదేంటమ్మా అంత పెద్ద ఇల్లు అన్ని సౌకర్యాలతో కట్టించింది మిమ్మల్ని ఇక్కడుంచడానికా? కోపంతో అంటున్న అతని కళ్ళు ఎర్రబడి ముక్కు పుటాలు అదురుతున్నాయి. మిమ్మల్ని వదిలి మేం వేరుగా వెళ్ళిపోవడం ఏమిటి? అయితే మేం కూడా వెళ్ళము. ఎక్కడున్నా సరే మనం అందరం కలిసే ఉందాం మొండిగా అంటున్నాడు శ్రీరామ్. అలా మొండిగా మాట్లాడుతున్న కొడుకు శ్రీరామ్ దగ్గరకొచ్చి సముదాయించారు ధరిత్రీదేవి. బాబు శ్రీరామ్, ఒక్కసారి నా మాటల్ని అర్థం చేసుకో. మీరైనా గాని వేరుగా ఎక్కడికి వెళుతున్నారు? 10 ఏళ్ల అవతల ఉన్న ఇల్లు మనకి దూరం చెప్పు నాన్న. రోజు మీరు రావచ్చు పోవచ్చు, మేము రావచ్చు వెళ్ళొచ్చు. అన్ని సౌకర్యాలతో చక్కగా కట్టుకొని శాస్త్రోక్తంగా పూజలు చేసిన ఇంట్లో
ప్రతిరోజు దీపారాజన చేయాలి నాన్న అంటూ కొడుకును ఒప్పించింది ధరిత్రీదేవి. తల్లి బలవంతం మీద అయిష్టంగానే భార్య పాపాయితో కొత్తింట్లోకి మారాడు శ్రీరామ్. ధరిత్రీదేవి వచ్చి కొత్తింట్లో సామాన్లన్నీ దగ్గరుండి సర్దించి వెళ్లారు. జలజ తన ఇష్టాయిష్టాలకు అనుగుణంగా అధునాతన ఫర్నిచర్తో ఇంటీరియర్ డెకరేషన్ కూడా చేయించుకుంది. తన పాచిక పారినందుకు జలజకు చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఇది తన ఇల్లు అనే భావన ఆమెను తన్మయత్వానికి గురి చేస్తుంది. ఇంక ముందు ఎంచక్క తను, శ్రీరామ్, పాపాయి ఇక తమ చిన్న కుటుంబం ఆనందంగా హాయిగా ఉండొచ్చు. ఇక్కడ తమకి కావలసినంత ప్రైవసీ అని ఆలోచిస్తూ ఉంటే ఈ ఆలోచనే ఆమెను వివసురాలని చేస్తోంది. ఉద్యోగరీత్యా నెలలో సగం రోజులు టూర్లకెళ్లే శ్రీరామ్కి ఇంకా కొత్తింట్లో అలవాటు కావడం కష్టంగా ఉంది. లంకంత ఇల్లు, పనివాళ్లు, వంటావిడ, ఆయా, వాచ్మెన్ ఉన్న అంత పెద్ద ఇంట్లో శ్రీరామ్ లేనప్పుడు పాపాయితో బిక్కుబిక్కుమంటూ భయంగానే గడుపుతుంది జలజ. పైగా ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి క్రమక్రమంగా శ్రీరామ్ ప్రవర్తనలో మార్పును గ్రహించింది జలజ. మనిషిలో ఇది వరకున్న ఉత్సాహం గాని కళ గాని లేవు. ముఖ్యంగా తన పట్ల అతని నిర్లిప్తత, ముభావం జలజని బాధిస్తోంది. తనను ఎంతో ప్రేమగా చూసుకునే శ్రీరామ్ ఇలా మారిపోవడం జలజ భరించలేకపోతోంది. పైగా ఏ వ్యసనాలు లేని శ్రీరామ్ అప్పుడప్పుడు ఇంటికి తాగి రావడం కూడా ఆమెను కలవరపరుస్తోంది. ఇదిలాగే ఉంటే అత్తగారింట్లో అందరితో ఆమె సంబంధాల్లో పెద్దగా మార్పు లేకున్నా తన కోరికను అర్థం చేసుకొని తనకు అనుకూలంగా తన భర్త శ్రీరామ్కు నచ్చజెప్పి తన పైన ఎలాంటి అపవాదు రాకుండా సమస్యను తేలిగ్గా పరిష్కరించిన అత్తగారి పట్ల మనసులో కొంతమేర గౌరవ భావన, కృతజ్ఞత ఏర్పడ్డాయి జలజకి. పైగా పనిలోకి ఆయా రానప్పుడల్లా పాపాయిని అత్తగారి దగ్గరే వదిలి బ్యాంకుకు వెడుతోంది. ఆ రోజు కూడా ఆయాకి జ్వరమని పనిలోకి రాలేదు. అత్తగారి దగ్గర పాపాయిని వదిలి వెళదాం అనుకుంది. కానీ అత్తగారు, మామగారు ఊరెళ్లారు. సాయంత్రానికి గాని రారు అని తెలిసింది. తనకేమో ఆ రోజు బ్యాంకులో ఇన్స్పెక్షన్ ఉంది. తప్పనిసరిగా వెళ్లాల్సిన పరిస్థితి. సమయానికి శ్రీరామ్ కూడా ఊళ్ళో లేడు. ఏం చేయాలో తోచలేదు జలజకి. జలజ వెంటనే తన స్నేహితురాలు శ్రీలతకి ఫోన్ చేసింది. ఆ ఒక్క రోజుకి వాళ్ళ ఆయాను పంపించమని అడిగింది. వెంటనే శ్రీలత, మా ఆయా అందుబాటులో లేదు గాని వాళ్ళ డ్రైవర్ తమ్ముడు 20 ఏళ్ల నిరంజను అందుబాటులో ఉన్నాడు. అప్పుడప్పుడు మా బాబును కూడా చూసుకుంటాడు అని, కావాలంటే అతన్ని పంపించగలనని చెప్పింది శ్రీలత. గత్యంతరం లేని పరిస్థితుల్లో సరే అంది జలజ. ఆ పిల్లాడు రాగానే జాగ్రత్తలన్నీ చెప్పి పాపాయిని అప్పగించి మధ్య మధ్యలో లోపలికి వెళ్ళి పాపాయిని చూస్తూ ఉండమని బయట ఉన్న వాచ్మెన్కు చెప్పి అన్యమనస్కంగానే బ్యాంకుకు బయలుదేరింది జలజ. పొలం పనుల మీద ఊరెళ్లిన ధరిత్రీదేవి దంపతులు వెళ్లిన పని పూర్తి కావడంతో వెంటనే వెనుదిరిగారు. రాగానే ధరిత్రీదేవి ముందు గబగబా వంట పని ముగించి అత్తగారికి, భర్తకి వడ్డించి తను ఎంగిలి పడ్డాను అనిపించి కొత్తింటికి బయలుదేరింది. పొద్దున కోడలు ఫోన్ చేసి చెప్పినప్పటి నుండి ఆమె మనసులో లేదు. ఆయా రాలేదని, తనకు లీవ్ పెట్టే పరిస్థితి లేదని జలజ చెప్పడం, సమయానికి తను ఊళ్ళో లేకపోవడం ఆమెను ఆందోళనకి గురి చేశాయి. పాపాయి ఎలా ఉందో, ఎవరో కొత్త మనిషి చూసుకోవడానికి వచ్చాడు అని చెప్పింది కోడలు. అవే ఆలోచిస్తూ వడివడిగా నడుస్తోంది ధరిత్రీదేవి. గేటు బయట వాచ్మెన్ రాజాసింగ్ స్టూల్ మీద కూర్చునున్నాడు. తనను చూసి లేచి నిలబడి సెల్యూట్ చేస్తున్న రాజాసింగ్తో పాపాయి పడుకుందా అంటూ అడిగింది ఆతృతగా. హా అమ్మా, పాపాయిని చూసుకోవడానికి ఓ పిల్లగాడొచ్చిండి. అలా వంటామె, పనివాళ్ళు వెళ్ళిపోయారు. మ్యామ్ సాబ్ బ్యాంక్కి వెళ్లారు అని చెప్పాడు. అవునా అంటూ ఒక్క ఉదుటను లోపలికెళ్ళింది ధరిత్రీదేవి. దగ్గరగా వేసున్న మెయిన్ డోర్ తలుపు తీసుకొని హాల్లోకి వచ్చేసరికి ఉండుండి పాపాయి చిన్నగా గుక్క పెట్టి ఏడుస్తున్న శబ్దం. చుట్టూ చూసింది. ఆ శబ్దం పై గది నుంచి వస్తోంది అని అనిపించింది. గబగబా మెట్లెక్కి పైకెళ్ళి బెడ్రూమ్ తలుపుల్ని ఒక్కసారిగా బలంగా తోసింది. బెడ్ మీద బెళ్ళకిలా పడుకొని గుక్క పట్టి ఏడుస్తుంది పాపాయి. పాపాయి మీదకి వంగి ఉన్నాడు నిరంజన్. ఏయ్, ఏం చేస్తున్నావు? పెద్దగా అరుస్తూ వెనక నుంచి నిరంజన్ కాలర్ పట్టి బలంగా లాగింది ధరిత్రీదేవి.
ధరిత్రీదేవి రాకని ఏమాత్రము ఊహించని నిరంజన్ అయోమయంగా లేచి నుంచున్నాడు. అప్పటికే పాప లేత పెదవి చిట్లి రక్తం ధారగా ప్రవహిస్తుంది. ఆ పాపాయిని ఎత్తుకుని గుండెలకి హత్తుకుంది ధరిత్రీదేవి. వాచ్మెన్, వాచ్మెన్ గట్టిగా పిలుస్తున్న ధరిత్రీదేవిని ఆందోళనగా అక్కడే ఉన్న ఇనపరాడుతో తలపై బలంగా మోది పరుగులంకించుకున్నాడు నిరంజన్. లోపల నుంచి గట్టిగా అరుపులు వినిపించడంతో ఏం జరిగిందో తెలియక పరిగెత్తుకొచ్చిన వాచ్మెన్ కి చంకన పాపాయితో స్పృహ తప్పి పడిపోయి నేల మీద ఉన్న ధరిత్రీదేవిని చూడగానే జరగరాందేదో జరిగిందని అర్థమైంది వాచ్మెన్ కి. జేబులో నుంచి గబ్బగబ్బా మొబైల్ ఫోన్ తీసి వెంటనే జలజకి ఫోన్ చేశాడు. జరిగిన విషయం అంతా చెప్పాడు. జలజ గబగబా బ్యాంకు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది. హాస్పిటల్ బెడ్ మీద తలకి కట్టుతో స్పృహ లేకుండా పడి ఉంది ధరిత్రీదేవి. పక్కనే స్టూల్ మీద కూర్చుని అచేతనంగా ఉన్న ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని చెంపకి ఆనించుకుంది జలజ. ఆమె కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. తను అత్తయ్య గారిని ఎన్నెన్ని మాటలంది, లెక్కలేనన్ని సార్లు ఆమె మనసును కష్టపెట్టింది, ఈసడించుకుంది. ఆమెను గంజిలో ఈగలా తీసి పారేసిన సందర్భాలన్నీ జలజకప్పుడు గుర్తుకొచ్చాయి. అయినా ఆవిడ తనని పల్లెత్తు మాట అనేవారు కాదు. ఎన్ని భూకంపాలు బద్దలయ్యేవో ఆమె హృదయంలో. నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు. నదిలా ప్రవహిస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూనే ఉంది జలజ. అత్తయ్య గారి గొప్పతనాన్ని గ్రహించడానికి, ఒప్పుకోవడానికి ఎప్పుడూ తన అహం అడ్డుపడుతూనే ఉండేది. తన అసహనమే తనలోని మనిషితనాన్ని అణిచివేసింది. మీరు మా పాలిట దేవత అత్తయ్య గారు. ఈ రోజు మీరే గనక లేకపోయి ఉంటే ఎంత ప్రమాదం జరిగుండేదో అంటున్న జలజలో ఆపుకోలేని దుఃఖం కట్టలు తెంచుకుంది. ఒక్కసారిగా తల్లి అన్న మాటలు జలజకి గుర్తుకొచ్చాయి. నువ్వు ఏ జన్మలో ఏ నోము నోచుకున్నావో జలజ. దేవతల కుటుంబంలో పడ్డావు నువ్వు. మీ అత్తింటి వాళ్ళందరూ సాక్షాత్తు దేవతా స్వరూపులే. ఆ మాట అక్షరాల నిజం. మామగారు, ఆప్యాయత కురిపించే ఆడపడుచులు, జల్లుడియర్ అంటూ తనను ప్రేమ జల్లుల్లో తడిపేసే భర్త, ఇలాంటి కుటుంబాన్ని పొందడం నిజంగా పూర్వజన్మ సుకృతమే. ఎన్నో పూజలు నోములు చేస్తే గాని అలాంటి అదృష్టం లభించదు ఎవరికైనా. ఆ ప్రేమ, ఆప్యాయత, అనురాగం, మంచితనం గ్రహించలేని, గుర్తించలేని మూర్ఖత్వం తనదే. వీళ్ళందరినీ కాదనుకొని తనకు ఏదో గుర్తింపు, అస్తిత్వము లేదని, ఇంట్లో పెత్తనం లేదని అర్థం లేని ఐడెంటిటీ క్రైసిస్తో బాధపడుతూ వేరే కాపురం పెట్టిన తనకి ఆలస్యంగానైనా కళ్ళు తెరిపించిన ఆ భగవంతుడికి జలజ మనసారా కృతజ్ఞతలు అర్పించింది. భగవాన్, అత్తయ్య గారిని చల్లగా చూడు. ధారాపాతంగా కారుతున్న కన్నీళ్లని తుడుచుకోవడం కూడా మర్చిపోయింది జలజ. అలా ఎంతసేపు ఏడుస్తూ కూర్చుందో ఆమెకే తెలియదు. డాక్టర్ వచ్చి ధరిత్రీదేవికి స్పృహ వచ్చిందని, ప్రమాదం తప్పిందని చెప్పడంతో అందరి మొహాల్లోనూ ఆనందం వెల్లివిరిసింది. పాపాయి కూడా క్రమక్రమంగా షాక్ నుంచి కోలుకుంటుంది. అయినా సరే ఇంకా నిద్రలో ఉలిక్కిపడి ఏడుస్తూనే ఉంది. జలజ తల్లి సుశీలమ్మ పాపాయిని చూసుకుంటుంది. ఆ రోజు ధరిత్రీదేవిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తున్నారు. భర్త, కొడుకు, కూతుళ్ళు, కోడలు, సుశీలమ్మ అందరూ ఆమె దగ్గర కూర్చునున్నారు. అత్తయ్య గారు, మన ఇంటికి వెళదాం అంది జలజ. ఆమె మాటలకి అందరూ తల తిప్పి చూశారు ఆశ్చర్యంగా. ప్లీజ్ అత్తయ్య గారు, మీరొస్తే పాపాయి త్వరగా కోలుకుంటుంది. ఆ విధంగానైనా ఆమెను తన ఇంటికి రప్పించుకోవాలని జలజ ఆశ, ఆలోచన. ధరిత్రీదేవి ఏమీ మాట్లాడకుండా తల తిప్పుకోవడంతో నీళ్లు నిండిన కళ్ళతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది జలజ. సోఫాలో పాపాయిని నిద్రపుచ్చుతున్న సుశీలమ్మ ఒళ్ళో తలపెట్టుకుని బావురమంది జలజ. అమ్మా, నువ్వు కూడా నాతో ముభావంగానే ఉంటున్నావు. నేను చేసింది తప్పే కాదనను. బంగారం లాంటి మనసున్న అత్తయ్య గారిని ఎంతగానో క్షోభ పెట్టాను. ఆవిడ్ని ఎంతో బాధకి గురి చేశాను. ఎంతగానో అవమానించాను నా ప్రవర్తనతో. మంచి కుటుంబాన్ని కాలదొనుకొని ఎండమావి లాంటి ఏకాంతం కోసం పరుగులు తీశాను. తప్పు తెలుసుకున్నాను. ఇప్పుడు చెప్పమ్మా, నేనేం చేస్తే మళ్ళీ నా కుటుంబం నాకు దక్కుతుంది? ఏం చేస్తే మళ్ళీ మేమంతా ఒక్కటిగా కలిసి ఉండగలం? ప్లీజ్ అమ్మా, చెప్పమ్మా.
నన్నెంతో ఆత్మీయంగా పాపాయిని ప్రాణంగా చూసుకునే మామగారు, అత్తయ్య గారు, మామయ్య గారు, ఆడపడుచులు వీళ్ళంతా నాకు కావాలమ్మా. నన్ను ప్రేమానురాగాలలో ఓలలాడించే నా మునుపటి శ్రీరామ్ నాకు కావాలమ్మా. చెప్పమ్మా, నేనేం చెయ్యాలి? మీరేం చెయ్యమన్నా చేస్తాను. కళ్ళు తుడుచుకుంటూ బేలగా ఆర్ధంగా అడుగుతున్న జలజను చూసి సుశీలమ్మ కడుపు తరుక్కుపోయింది. కూతురులో వచ్చిన మార్పు, ఆ మార్పును ప్రతిబింబించే ఆమెలోని ఆవేదన చూశాక సుశీలమ్మలోని తల్లి మనసు తల్లడిల్లిపోయింది. సుశీలమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి. కూతురి తలను ప్రేమగా నిమిరి దగ్గరకు తీసుకుంది. స్వయంగా నువ్వే వెళ్ళి మా అమ్మగారిని, ముఖ్యంగా మీ అత్తగారి పాదాలని పశ్చాత్తాపం నిండిన నీ కన్నీళ్లతో కడిగి క్షమించమని అడుగు. సుశీలమ్మ మాటలు పూర్తి కాకుండానే అప్పుడైనా అత్తయ్య గారు వస్తారంటావా? అమ్మా చెప్పమ్మా, అత్తయ్య గారు వస్తారు కదా? కన్నీళ్లతో మెరుస్తున్న జరచ కళ్ళల్లో ఆశ కొట్టొచ్చినట్టుగా కనిపించింది. తప్పకుండా వస్తారమ్మా. ఎందుకంటే కుటుంబ విలువలకు ప్రాధాన్యం ఇచ్చే గొప్ప స్వభావం, సంస్కారం కలిగిన మహోన్నతమైన వ్యక్తి ధరిత్రీదేవి. ఈ కోవకు చెందిన వాళ్ళకి కోపతాపాలు, ఈర్ష, అసూయలు, క్రోధ ప్రకోపాలను జయించే శక్తి సామర్థ్యాలుంటాయి. వీళ్ళు ఆత్మీయత అనుబంధాలతో అల్లుకునే కుటుంబాలకి మూల స్తంభాలుగా ఉంటారు. ఈ ఆధునిక, కృత్రిమ, యాంత్రిక జీవనంలో ధరిత్రీదేవి లాంటి వాళ్ళు ఇంటికొకళ్ళుంటే చాలు. చిన్న చిన్న కారణాలకి విచ్ఛిన్నమవుతున్న ఈనాటి కుటుంబాలకి మంచి రోజులు వచ్చినట్టే. ధ్వంసం అవుతున్న రాగబంధాలని పునరుద్ధరించినట్టే. ధ్వంసమవుతున్న రాగబంధాలని పునరుద్ధరించేది ధరిత్రీదేవి లాంటి వాళ్లేనమ్మా. ఇలాంటి వాళ్ళెప్పుడూ అలవి కాని ఓర్పు నేర్పులతో కుటుంబాల్లో ఆనందార హరివిల్లులు విరబూయడానికి ఆలంబనగా నిలుస్తారు. మెరుస్తున్న కళ్ళతో చెబుతున్న సుశీలమ్మ ఒక్క క్షణం ఆగి కూతురు కళ్ళల్లోకి చూశారు. జలజ కళ్ళు ఆశగా మెరిశాయి. నాకు అర్థమైందమ్మా. నేను చేసిన తప్పుని నేనే సరిదిద్దుకుంటాను. అత్తయ్య గారిని ఎలా ఒప్పించాలో నాకు తెలిసింది. ఇప్పుడే వెళ్ళి దగ్గరుండి అత్తయ్య గారి వాళ్ళందరినీ మన ఇంటికి తీసుకొస్తాను దృఢంగా, నిశ్చయంగా అంటూ కారు తాళాలు తీసుకొని వడివడిగా బయటకు నడుస్తున్న కూతురుని తృప్తిగా చూశారు సుశీలమ్మ. ఇదండి ఈ రోజు కథ. కథ పేరు క్షమయా ధరిత్రి. రచించిన వారు డాక్టర్ వాణి దేవులపల్లి గారు. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైకులు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హైప్ పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. ఉంటానండి.